మరోసారి 4000 కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకు నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఏపీ సర్కార్ రుణం తీసుకుంది. ఇలా విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో 1000 కోట్లు 7.42% వడ్డీతో 21 సంవత్సరాలకు రుణం తీసుకోగా, మరో 1000 కోట్లు 7.42% వడ్డీతో 22 ఏళ్లకు అప్పు తీసుకుంది. ఇంకో 1000 కోట్లు 7.41% వడ్డీతో 23 ఏళ్లకు రుణం పొందింది. రుణ పరిమితి ఇచ్చాక ఎదచ్చేగా ప్రతివారం అప్పులు తీసుకొని కొత్త ప్రభుత్వం వచ్చేలోపు రుణ పరిమితిని వాడుకునేందుకు హడావుడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి 4000 కోట్లు అప్పు తెచ్చింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఏపీ ప్రభుత్వం మరో 4000 కోట్ల రూపాయలు వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవారం కావడంతో ఈ రోజు అప్పు తీసుకొచ్చింది. అయితే విచ్చలవిడిగా చేస్తున్న అప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం నిధులను దేనికి ఉపయోగిస్తుంది అనే అంశంపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఆర్థిక నిపుణులు కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలను 7.42% వడ్డీతో 21 సంవత్సరాలకు, మరో 1000 కోట్ల రూపాయలు 7.42% వడ్డీతో 22 సంవత్సరాలకు అప్పు తీసుకొచ్చారు. ఇంకో 1000 కోట్ల రూపాయలు 7.4% వడ్డీతో 23 సంవత్సరాలకు, 500 కోట్లు 7.45% వడ్డీతో 9 సంవత్సరాలకు, మరో 500 కోట్లు 7.45% వడ్డీతో 16 సంవత్సరాలకు రుణం తీసుకొచ్చారు. ఈ రుణ పరిమితి ఇచ్చిన తర్వాత యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది అని చెప్పి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేలోపు ఉన్న రుణ పరిమితిని వాడేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు తీసుకురావడంలో అవకాశం చిక్కినప్పుడల్లా కూడా అప్పు 2 చేతుల అప్పు చేస్తుందని కూడా ఆర్థిక నిపుణులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ అప్పు మొత్తం కూడా ఇప్పుడు ఏం చేస్తుంది అనేదే సందేహంగా మారింది. ఇప్పటికే శాలరీలు, వేతనాలు, పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగిస్తుందా, లేకపోతే లబ్ధిదారులకి వివిధ పథకాల కింద వేయాల్సిన మొత్తానికి ఉపయోగిస్తుందా అనేది కూడా తేలాల్సింది. ఒకవేళ ఆర్బీఐ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెయిట్ అండ్ మీన్స్ కింద కానీ లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్ కింద కానీ ఏదైనా డబ్బు తీసుకుంటే ఆ మొత్తానికి ఆర్బీఐ 4000 కోట్ల రూపాయలు కూడా జమ చేసే అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.